మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ముస్లిం మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ. మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో మండల ఆవాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు యజ్దాని ఆధ్వర్యంలో పలువురు పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి బయలుదేరి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మైనార్టీ హక్కులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి ఆవాజ్ కమిటీ నాయకులు యజ్దాని మాట్లాడుతూ 1992 డిసెంబర్ 18వ తేదీన వివిధ మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీ హక్కుల దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుంచి ఈ రోజుని మైనార్టీ హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో వివిధ కులాలకు చెందిన మైనార్టీ వర్గీయులు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నా ఏ ప్రభుత్వం కూడా వారి అభివృద్ధికి తోడ్పాటు అందించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ జిల్లా సభ్యులు పి మస్తాన్, ఆత్మకూరు ఆవాజ్ మండల కమిటీ సభ్యులు ఎస్డి వాయుదుల్లా, ఎస్డి సలాం, షేక్ మహబూబ్ బాషా, పి షరీఫ్, జి రజాక్, షేక్ అమీర్ బాషా, షేక్ సంధాని, షేక్ మస్తాన్, షేక్ అన్వర్ బాషా, ఆసిఫ్, షేక్ రషీద్, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు. నా పేరు యజ్దాని బాషా. ఆవాజ్ ఆత్మకూరు మండల కార్యదర్శిగా మరియు ఆవాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు అనగా డిసెంబర్ 18, 1992 డిసెంబర్ 18 తారీఖున మైనారిటీ హక్కుల కోసం ఈ తారీఖుని కేటాయించారు. అప్పటి నుండి మైనారిటీ హక్కుల కోసం డిసెంబర్ 18వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రాజ్యాంగంలో 29 ఆర్టికల్, 30 ఆర్టికల్లో మైనారిటీ హక్కుల కోసం రాజ్యాంగంలో రాయబడి ఉంది. భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు వీళ్ళంతా మైనారిటీలుగా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఒక్కొక్కరు మైనారిటీలుగా ఉన్నారు. వీళ్ళందరి హక్కుల కోసం ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 రూపొందించబడింది. మతోన్మాద పార్టీలు రాజ్యాంగంలోని 29 ఆర్టికల్ను, 30 ఆర్టికల్ను తొంగులో తొక్కి ప్రతి చోట మైనారిటీల మీద దాడులు చేసి మెజారిటీ వర్గాన్ని బుజ్జగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. అయితే అన్ని మైనారిటీ సంఘాలని ఏకం చేసి భారతదేశంలో మతోన్మాదాన్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.